నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లుగా డివైడ్ చేసి నిరుపేదలు మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇల్లు మొదట విడత కట్టించి ఇవ్వాలన్నది ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలకి రూరల్లో ఇచ్చినట్టు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్ కు సంబంధించిన ల్యాండ్ ఆ కట్టే అపార్ట్మెంట్ కి సంబంధించిన అన్డివైడెడ్ ల్యాండ్ ని కూడా ఫ్రీగా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించి ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది 4 లక్షల 5 లక్షల క్యాలిక్యులేషన్ చేసి ఆ 400 420 ఎస్ఎఫ్టి కట్టియాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో వారుండే స్లమ్ ప్రాంతాల్లో వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం. అలా కాని ప్రాంతాలు ఏవైనా ఉంటే అది హౌసింగ్ బోర్డుది కానీ వివిధ శాఖలకు సంబంధించిన భూమి నివాసానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై ఇప్పటికే కొన్ని పాకెట్లు చేశాం. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా ఆ ఐడెంటిఫై చేసిన పాకెట్లలో అదే ల్యాండ్లో వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇప్పుడు నివాసం ఉంటున్న పూరింట్లో నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం రూరల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అర్బన్లో 5 లక్షల రూపాయలతో పాటుగా అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ను కూడా ఇవ్వాలన్నది ఈరోజు కేబినెట్ నిర్ణయించి దాని విధి విధానాలు ఆ బెనిఫిషరీని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎంత అమౌంట్ మ్యాచింగ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటాడో వారికి ఇవ్వాలి అనేది ఈ ఎల్ఐజి స్కీమ్లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలలో రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లోనే ప్రకటించడం జరిగింది అఫీషియల్గానే. అదేవిధంగా ఎంఐజీకి సంబంధించింది కూడా కోర్ అర్బన్ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో కోర్ అర్బన్ ప్రాంతంలో ఈ 3 కార్పొరేషన్ ప్రాంతంలో ఎంఐజీకి సంబంధించింది కూడా ఒక 30% హౌజెస్ కట్టాలని, దాంట్లో అన్డివైడెడ్ ల్యాండ్తో పాటు ఆ కన్స్ట్రక్షన్ ఫ్రీ హోల్డ్ ఎవరికైతే ఇస్తారో కొనుక్కుంటారో అది నార్మల్ ప్రాఫిట్తో పెట్టి ఆ వచ్చిన నార్మల్ అమౌంట్ని ఈ ఎల్ఐజిలో యూటిలైజేషన్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన.